హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని భారత రాజ్యాంగ సవరణ పద్ధతి అంటాం. ఇప్పటివరకు రాజ్యాంగాన్ని 103 సార్లు సవరించారు. అయితే 103వ అమెండ్మెంట్ యాక్ట్ ఏంది, 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఏంది అన్నప్పుడు ఇది 2019 జనవరిలో జరిగినటువంటి అమెండ్మెంట్ యాక్టు. ఆర్టికల్ 15కు క్లాస్ 6 అదేవిధంగా ఆర్టికల్ 16కు క్లాస్ 6ని యాడ్ చేయడం జరిగింది. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే 10% రిజర్వేషన్స్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎవరైతే ఆర్థిక బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళకి ఈ 10% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పిన అమెండ్మెంట్ యాక్ట్ ఎన్నోదంటే 103వ అమెండ్మెంట్ యాక్ట్ 2019 జనవరిలో వచ్చిందని గుర్తుపెట్టుకోండి. 103వ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పింది, లేదా 10% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్కు లేదా ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించిన అమెండ్మెంట్ యాక్ట్ ఏందనేది క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 103వ అమెండ్మెంట్ యాక్ట్ వాళ్ళకు 10% రిజర్వేషన్ కల్పించిందని గుర్తుపెట్టుకోండి. ఇక 102వ అమెండ్మెంట్ యాక్ట్ చూస్తే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఏదైతే బీసీ కమిషన్ ఉందో ఇది ఇప్పటి వరకు కూడా చట్టబద్ధ కమిషనే. 2018 ఆగస్టు వరకు కూడా చట్టబద్ధమైనటువంటి కమిషన్. ఇది 2018 ఆగస్టు తర్వాత దీనికి 102వ రాజ్యాంగ సవరణ చేరుస్తూ దీన్ని రాజ్యాంగబద్ధ కమిషన్గా గుర్తించింది. అంటే మీకు క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అనంటే, వెనుకబడిన తరగతులకు రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తూ ఏర్పాటు చేసిన కమిషన్ ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చిందని అనొచ్చు. అంటే మీరు 102వ అమెండ్మెంట్ యాక్ట్ లేదా 102వ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అనొచ్చు. కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అంటే రాజ్యాంగబద్ధ ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉందో దానికి రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు 102వ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. వెనుకబడిన తరగతుల కమిషన్ సంబంధించి రాజ్యాంగబద్ధ హోదా కల్పించినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ 102 అని గుర్తుపెట్టుకోండి. ఇక 101వ అమెండ్మెంట్ యాక్ట్ చూస్తే ఇది జిఎస్టీకి సంబంధించింది. జిఎస్టీ ఏదైతే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి అమెండ్మెంట్ యాక్ట్. అంటే జిఎస్టీ బిల్లుని ప్రవేశపెడుతూ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ లేదా రాజ్యాంగ సవరణ చట్టం ఏది అన్నప్పుడు 101వ అని చెప్పండి. ఎప్పుడు అమల్లోకి వచ్చింది అన్నప్పుడు మాత్రం 2017 జూలైలో అమల్లోకి వచ్చింది అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పండి. 2017లో 101ది జిఎస్టీ బిల్ వచ్చింది. 2018లో 102 రాజ్యాంగబద్ధ హోదా బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించిన కమిషన్ కల్పించారు. ఇది 2018లో వచ్చింది. ఇక 2019లో 103వ అమెండ్మెంట్ యాక్టు ఏదైతే మనం ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనో వాళ్ళకి 10% రిజర్వేషన్లు. ఈ విధంగా క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది ఇయర్స్ కూడా. ఇక 100వ అమెండ్మెంట్ యాక్ట్స్ ఒకసారి పరిశీలిద్దాం. 199 అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ తూకిగా మాత్రం గుర్తుపెట్టుకోండి. 100వ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే భారత్ బంగ్లాదేశ్ భూభాగ మార్పిడికి సంబంధించింది. 100వ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అన్నప్పుడు ఫస్ట్ షెడ్యూల్ని సవరించారు. భారత్ బంగ్లాదేశ్ భూభాగ మార్పిడికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఈ 100వ అమెండ్మెంట్ యాక్ట్ లేదా 100వ రాజ్యాంగ సవరణ చట్టంలో తీసుకొచ్చారు. ఇక 99వది కూడా కొలీజియం వ్యవస్థ రద్దు, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు అనేది ఉండేది. కానీ మళ్ళీ ఈ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అమల్లోకి రాదు. ఇది రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. ఏదైతే జడ్జీల నియామకం అనేది ప్రైవేట్గా ఒక రాజకీయ బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని దీన్ని కూడా కొట్టేయడం జరిగింది. కాబట్టి 99 కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 99 అమెండ్మెంట్ యాక్ట్ కూడా ప్రధానంగా చూడండి, ఉద్దేశాలు మాత్రం తెలుసుకోండి. ఇది గతంలో కొలీజియం వ్యవస్థ రద్దు, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు అనేది ఉండే. కానీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్లో వచ్చిన లోపం ఏందనంటే బయటి రాజకీయ పార్టీల పాత్ర, ఆ ప్రభుత్వాల పాత్ర దీంట్లో ఉంది. కాబట్టి ఈ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ దాని ప్రతిపత్తి కోల్పోయే అవకాశం ఉందని దీన్ని కొట్టేసారు. కాబట్టి 99 అమల్లో లేదు. ఇక 98వ అమెండ్మెంట్ యాక్ట్ చూస్తే 371J ఆర్టికల్ని చొప్పించడం జరిగింది. టు ఎంపవర్ ద గవర్నర్ కర్ణాటక టు టేక్ స్టెప్స్ టు డెవలప్ ద హైదరాబాద్ కర్ణాటక రీజియన్. ఏదైతే కర్ణాటకలో ఉన్నటువంటి పాత హైదరాబాద్ ప్రాంతం ఉందో ఆ రీజియన్ని డెవలప్ చేయాలి, దానికోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలనేది 98వ అమెండ్మెంట్ యాక్ట్. ఏం లేదు, తూకిగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే 98వ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అన్నప్పుడు కర్ణాటకలో ఏదైతే పాత హైదరాబాదు సంబంధించిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతం కోసం ప్రత్యేకమైన చర్యలు గవర్నర్ తీసుకోవాలి అని చెప్పే అమెండ్మెంట్ యాక్టు ఎన్నవది, ఏ అమెండ్మెంట్ యాక్టు చేసిరు, ఏ సంవత్సరంలో చేర్చారు అన్నప్పుడు 2013లో ఈ 98వ అమెండ్మెంట్ యాక్టు చేర్చారు. ప్రధానంగా మీకు వచ్చే బిట్టు మాత్రం 103, 102, 101 నుంచి మాత్రమే మ్యాక్సిమం ఈ 3 బిట్లంగానే వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 3 అమెండ్మెంట్ యాక్ట్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక 97వ అమెండ్మెంట్ యాక్ట్ చూసినప్పుడు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏది ఉందో వాటికి రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం, కోఆపరేటివ్ సొసైటీస్కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం 97వ అమెండ్మెంట్ యాక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీనిది ఏకంగా 9th B అనే భాగాన్ని చేర్చింది. 9th B అనే భాగాన్ని చేరుస్తూ కోఆపరేటివ్ సొసైటీస్కు రాజ్యాంగబద్ధ
ఇది ఈరోజు సంబంధించినటువంటి ఏపీ గ్రామ సచివాలయం జాబ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కావాల్సినటువంటి విషయాలని కింద పోస్ట్ చేయండి. వాటిలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి విషయాలు మీకు వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా చేసుకోండి. ఇది అండి మీ బాలాజీ చిరబైన మీ డూ ఆర్ డై ఛానల్.